హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద ఛానల్ ఎపిక్ ఫ్యూజన్ వ్లాగ్స్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అండ్ నాకు మోటో వ్లాగింగ్ మీద ఉన్న ప్యాషన్తో ఛానల్ అనేది క్రియేట్ చేశాను. సో మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ వీడియో గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి సన్ రైజ్ వ్యూ పాయింట్. అండ్ కరెంట్లీ ఇప్పుడు నేను తార్నాక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాను. చూడొచ్చు తార్నాక పెట్రోల్ బంక్. ఇది వచ్చేసి తార్నాక ఫ్లైఓవర్. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇవాళ వెళ్ళాల్సిన లొకేషన్ వచ్చేసి రచ్చకొండ ఫోర్ట్, విచ్ ఈజ్ అబౌట్ 58 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి. అండ్ రీచింగ్ టైం వచ్చేసి 8:18 AM చూపిస్తుంది. సో ఐ హోప్ అంతకన్నా ముందే వెళ్ళిపోతాం మనం. అండ్ ఇవాళ వచ్చేసి సన్ రైజ్ వ్యూ పాయింట్ ఎక్స్ప్లోర్ చేద్దామనేసి సో ఫస్ట్ వ్లాగ్గా అది డిసైడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడే ఫ్యూయల్ కొట్టించేసి స్టార్ట్ అవుతున్నాను. అండ్ యూ కెన్ సీ. సో let's start our vlog. I hope you like this vlog. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ సిగ్నల్ పడింది. అండ్ మన ఛానల్లో మెయిన్ మోటో వచ్చేసి ఎవ్రీ వీకెండ్, ఒక సాటర్డే సండే ఎవ్రీ వీకెండ్ ఒక మంచి రైడ్ ఎలా ప్లాన్ చేయాలి, ఒక 2 డేస్లో మనం ఏదైనా ట్రిప్కి వెళ్ళి రావాలి అంటే హౌ టు ప్లాన్ దట్. సో అది నేను ప్లాన్ చేసి ఒక రైడ్ చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో దట్ ఈస్ ద ఛానల్ మోటో వచ్చేసి. అండ్ సో ఇవాళ సన్ రైజ్ వ్యూ పాయింట్ పిక్ చేసుకోవడానికి కారణం వచ్చేసి అందరి లైఫ్లో సన్ రైజ్ అనేది ఇట్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ ద డే. సో ద సేమ్ వే నా ఛానల్లో కూడా సన్ రైజ్ వ్యూ పాయింట్ అనే రైడ్ తోటి నా ఛానల్ని రైజ్ చేయాలని నేను ఈ సన్ రైజ్ వ్యూ పాయింట్ అనే కాన్సెప్ట్ అనేది పిక్ చేసుకున్నాను. సో అట్లా స్టార్ట్ అయిపోతున్నాను. సో నాకు దగ్గరలో ఉన్న లొకేషన్ వచ్చేసి రచ్చకొండ రచ్చకొండ ఫోర్ట్. సో రచ్చకొండ ఫోర్ట్ అనేది ఎల్బీ నగర్ దాటిన తర్వాత ఉంది. యాక్చువల్గా రచ్చకొండ ఏరియా ఉన్న అంటే ఆ ఏరియా గురించి పెద్దగా తెలియదు. అండ్ ఇంతకుముందు ఎప్పుడు కూడా వెళ్ళలేదు. సో మీలో ఎంతమంది ఇంతకుముందు ఈ లొకేషన్ని విజిట్ చేశారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో విజిట్ చేస్తే ప్లేస్ ఎలా ఉంది, మీరు ఎక్స్పీరియన్స్ చేసిన వ్యూ పాయింట్ అది కూడా మెన్షన్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఇది రచ్చకొండ ఫోర్ట్కి వెళ్ళడం ఇట్స్ మై ఫస్ట్ టైం. సో లొకేషన్ వచ్చేసి ఉప్పల్ అండ్ ఎల్బీ నగర్ వయా చూపిస్తుంది. అలాగే వెళ్తున్నాను. సారీ, నా ఫోన్లో మ్యాప్స్ వర్క్ అవ్వట్లేదు. సో లొకేషన్ ఐడియా ఉంది కాబట్టి మనకు మ్యాప్స్లో పెద్ద పని కూడా లేదనుకుంటున్నాను. అండ్ మిగతా విషయాలు మనం వెళ్తూ మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఎంజాయ్ ది లొకేషన్. చూడండి, పొద్దున్న నాకు తెలిసి ఇట్ ఈస్ టైం లైక్ 6:55. ఇప్పటికీ కూడా ఇంకా ఫాగ్ అనేది అలానే ఉంది. అంటే రోడ్డు దగ్గర అసలు కనిపించట్లేదు. ఇప్పుడు ఎదురుగా మెట్రో స్టేషన్ ఉంది. సో ఆ మెట్రో స్టేషన్ వరకు అయితే ఓకే, దాని తర్వాత కనిపించట్లేదు. అంటే జస్ట్ ఇమాజిన్, అంత చల్లగా ఉంది. ఈవెన్ 7 AM ఇట్ ఈస్ అరౌండ్ లైక్ ఇప్పటికి కూడా అంత చల్లగా ఉంది. సో ఎవరైతే బయటికి వెళ్తున్నారో ఐ రికమెండ్ టు వేర్ స్వెటర్స్ తప్పకుండా.
ఇది వచ్చేసి ఉప్పల్ రింగ్ రోడ్, ఉప్పల్ ఎక్స్ రోడ్ అని కూడా అంటారు. సో మ్యాక్సిమం అసలు జనాలు ఎవరు లేనే లేరు రోడ్ల పైన, చలికి ఎవరు బయటికి రావట్లేదు. లేదంటే ఇది మార్నింగ్ డైలీ డే టైమ్ అవర్స్లో చూసుకుంటే వెరీ బిజీ ట్రాఫిక్ ఏరియా. అసలు రోడ్డు దాటడానికి కూడా అంత ఖాళీ ఉండదు, అలాంటి రోడ్ ఇది. సో ఉప్పల్ రింగ్ రోడ్ వరకు రీచ్ అయిపోయినాం మనం. Just like the street lights lit this town like a నెక్స్ట్ అప్కమింగ్ వీకెండ్స్లో మీరు ఎక్కడెక్కడ రైడ్స్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఆర్ఎల్స్ నన్ను ఏ రైడ్ చేయమంటారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎక్కువ మెజారిటీ ఆఫ్ ఓట్స్ దేనికి వస్తే దాట్ విల్ బీ మై అప్కమింగ్ రైడ్. అంటే ఈ వీకెండ్లో కాదు, సో టుడే ఇస్ వెనస్డే అండ్ ఈ సాటర్డే అండ్ సండేకి కూడా ఒక రైడ్ అనేది ప్లాన్ చేసిన. సో అది వచ్చేసి మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను, సో వెయిట్ చేయండి. అండ్ ఈ వీకెండ్ కాకుండా నెక్స్ట్ అప్కమింగ్ వీకెండ్లో ఏ రైడ్కి వెళ్ళాలి, సో ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా. బట్ మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసిన దాన్ని బట్టి నేను లొకేషన్ చూసుకొని ఐల్ ట్రై టు గో. అంటే ఇప్పుడున్న వెదర్కి ఆ లొకేషన్కి వెళ్ళడం రైట్ ఆప్షనా కాదా అనేది డిసైడ్ చేసి వెళ్తాను. సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ టు రైడ్. సో దగ్గరలో అనేసే కాదు, అవుట్ ఆఫ్ స్టేట్ ఆల్సో వీ క్యాన్ ట్రై. సో ఇది వచ్చేసి టువర్డ్స్ ఎల్బీ నగర్ ఫ్లైఓవర్. just like a spark that's breaking out. Keeping up with the storm, can't turn back now. You know ఫ్లైఓవర్స్ ఉండడం వల్ల సిటీలో హాఫ్ ఆఫ్ ద ట్రాఫిక్ అనేది డిసపియర్ అయిపోయింది. అండ్ నాట్ ఓన్లీ ఎర్లీ మార్నింగ్స్, డే టైంలో కూడా, అంటే ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ టైంలో కూడా ఓకే వీ క్యాన్ స్కిప్ ద ట్రాఫిక్. బట్ హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియాస్లో మాత్రం ఒక ఫ్లైఓవర్ కాదు, ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నా కూడా అవి అన్నీ బ్లాక్ ఉంటాయి. చూడండి అసలు ముందు మొత్తం ఫాగ్. ఐ హోప్ అందరికీ ఈ ఇయర్ చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. బికాస్ లాస్ట్ ఇయర్ 2024 అనేది బేసికల్గా నాకు అనిపించింది ఏంటంటే 2024 ఇయర్ స్టార్ట్ అయింది. సో తెలియకుండానే ఇయర్ మిడిల్ ఆఫ్ ద ఇయర్కి వచ్చేసాను. దాని తర్వాత అసలు ఇయర్ ఎట్లా అయిపోయిందో కూడా తెలియదు, డేస్ పోతూనే ఉన్నాయి. సో 2024లో నేను చేసింది పెద్దగా ఏం లేదు, ఒక 2 times తిరుపతికి వెళ్ళేసి వచ్చాను, అంటే అది కారులో వెళ్ళాను. సో మన ఛానల్లో ఇంకా అప్కమింగ్ రైడ్స్లో కూడా చూడొచ్చు, మనం తిరుపతి రైడ్ చేయవచ్చు. సో అది మీరు మెన్షన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది కామెంట్ సెక్షన్లో, రైడ్స్ ఎటువంటి రైడ్స్ ప్లాన్ చేయాలి అని చెప్పేసి. అంటే ఇట్ ఈస్ టోటలీ అప్ టు యూ. సబ్స్క్రైబర్స్కి వదిలేస్తున్నాను ఆర్ వ్యూవర్స్కి. మీరు ఏ స్టేట్ ఆర్ ఏ ప్లేస్కి రైడ్ చేయమంటే నేను ఆ ప్లేస్కి రైడ్ చేయడానికి ఐఎమ్ రెడీ. All in when I show up.
Whole place about to blow up. Superior to that competition. I'm in first place, yeah, that's how I'm living. So time is like 7:03 and we have reached to ఎల్బీ నగర్. సో అక్కడ ముందు కనిపించేది ఎల్బీ నగర్ ఫ్లైఓవర్. సో మనం అండర్ గ్రౌండ్ ఫ్లైఓవర్ నుండి వెళ్తున్నాం. సో వ్యూవర్స్, వీఆర్ ఫైనల్లీ అట్ ద లొకేషన్. సో వచ్చేసినాము. అప్పటి నుంచి ఎందుకు వీడియో రికార్డ్ చేయలేదంటే కొంచెం గూగుల్ మ్యాప్స్ ఇష్యూ వల్ల రావడం కొంచెం లేట్ అయిందంటే మధ్యలో కొంచెం సేపు ఆగి సో మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చే వరకు లేట్ అయింది. సో రీచింగ్ టైం వచ్చేసి 8:30 ఉండే, బట్ ఇప్పుడు 8:39 అయింది. సో 10 minutes డిలే. అండ్ ఇది చూస్తేనేమో మొత్తం ట్రెక్కింగ్ లాగా ఉంది. సో చూద్దాం బండి ఎంతవరకు వెళ్తుంది, అక్కడ వరకు వెళ్దాం. లొకేషన్ అయితే క్రేజీ ఉంది అసలు. అసలు ఎంత పైకి రోడ్డు ఎట్లా వేసినారు, వెళ్ళే వాళ్ళు ఎట్లా వెళ్తారు అనేది అసలు అర్థం అవ్వట్లేదు. చాలా డేంజర్ ఉంది రోడ్ అయితే. అసలు ఇంకెంత దూరం వెళ్ళాలి. రచ్చకొండ ఫోర్ట్ అర్బన్ పార్క్. టికెట్ అనుకుంటా. ఫైనల్లీ వచ్చినాం వ్యూ పాయింట్కి. టైం వచ్చేసి 9:08. సో ఎప్పుడు రావాల్సింది మనం ఎప్పుడు వస్తున్నాము.
క్రేజీ ఉంది అసలు వ్యూ అయితే. సో ఇది వ్యూస్ మన ఇవాళ వ్లాగ్ రైట్ టు రచ్చకొండ. సో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, అయితే బాగా ఎంజాయ్ చేశాను. సో మీరు ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయొచ్చు. ట్రెక్కింగ్కి మాత్రం ఒక పర్ఫెక్ట్ ప్లేస్. అండ్ రిఫ్రెష్మెంట్ కోసం మాత్రం తప్పకుండా వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి. ఇక్కడైతే దొరకవు, షాప్స్ కానీ అట్లాంటివన్నీ ఏమి ఉండవు. సో నేనైతే ఎంజాయ్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటిదంటే, మీకు చెప్పాను కదా ఈ వీకెండ్ రైడ్ గురించి చెప్తానని. సో ఈ వీకెండ్ సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clock రైడ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఎక్కడికి అంటే హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్తున్నాను. సో అది సోలో ట్రిప్పా లేదంటే ఇద్దరమో ముగ్గురమో నలుగురమో తెలియదు, బట్ రైడ్ మాత్రం పక్కా వెళ్ళడం. సో మనం మళ్ళీ మన శ్రీశైలం రైడ్లో వెళ్దాం. అంతవరకు స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు ఎపిక్ ఫ్యూజన్ వ్లాగ్స్. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.